మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ నిరుపేద గూడు చెదిరింది. అక్కన్నపేట గ్రామానికి చెందిన మల్లుపల్లి అనసూయ కుటుంబంలో గత సంవత్సరం క్రితం భర్త స్వామి గ్రామంలో చాటింపు వేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరోపక్క కుమారుడు శ్రీకాంత్ ఈత కోసం వెళ్లి గత 7 నెలల క్రితం చెరువులో మునిగి మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కూతురు డిగ్రీ చదవలేక చదువు పూర్తిగా మానేసి తల్లితో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దారుణ సంఘటనలు మర్చిపోకముందే గత 5 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉన్న చిన్నపాటి పెంకుటిల్లు అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో కుప్పకూలుతున్న శబ్దం విని ఆ ఇంటి నుండి తల్లి కూతురు బయటకు పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇల్లు కూలడంతో ఇంటిలో ఉన్న బియ్యం, బట్టలు, ఇంట్లో వండుకునే వస్తువులు మట్టిలో పూర్తిగా కలిసిపోయాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా భర్త లేడు, నా కొడుకు చనిపోయిండు. వానలో మొత్తం బియ్యం నానిపోయినాయి, తిందామని తిండికి లేదు, బట్టలు మొత్తం అలానే పడిపోయినాయి. రాత్రి తిరందాక నైట్ అంతా కూర్చున్నాం తల్లిబిడ్డలం. ఎవ్వరు లేరు మాకు మొగసాకి. ఈ అక్కనపేట మొత్తం ఎవరు పట్టించుకున్నట్టు లేదు. సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఏవి కానీ ఓళ్ళు పట్టించుకున్నట్టు లేదు. మొత్తం బియ్యం అన్నీ ఇంట్లో మొత్తం సకలం మొత్తం పోయింది. గూలి బీరోల బట్టలని మొత్తం కింద పడిపోయినాయి. ఎవరు పట్టించుకున్నట్టు లేరు. నాకు ఇంట్లో ఎవరు మొగసాకి లేరు. నా కొడుకు చనిపోతే రూపాయి రాలేదు, నా కొడుకు రూపాయి రాలేదు. మేము ఇంట్లో ఉండలేము. మొత్తం గూలి తలిబిడ్డలం దగ్గర లేచి బయట కూర్చుంటాం 2 దినాలు. ఇప్పుడు కూడా తిందామని బియ్యం లేదు, చదువు అయిపోయింది. నా కొడుకు ఏంగా నేను ఇబ్బంది పడుకుంటా కూలి పని తోలిస్తున్నా. నా పానం మంచిగా లేదు. మల్లిపల్లి శ్రీదేవకం మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. గూలి పెళ్లి నాన్న లేడు, నాన్న డబ్బు కొట్టుకుంటూనే చనిపోయిండు. అన్న కూడా లేడు, చెల్లవాడు చనిపోయింది. మాకు అసలు ఉండడానికి ఇల్లు కూడా లేదు, తినడానికి బియ్యం లేవు, ఏం లేవు. మొత్తం ఇట్లా కూలిపోయింది. ఇప్పుడు మేము ఉండడానికి కూడా వేరే దగ్గర, ఆమె ఒక దగ్గర నేను ఒక దగ్గర అన్నట్టు ఉంటున్నా. నేను ఇంట్లో పరిస్థితులు బట్టి కూడా ఇంటిలో చదివేసి ఆపేసిన. అందుకని కూడా కొంచెం గవర్నమెంట్ ఇది కావాలని కోరుతున్నాము. బట్టలు ఇట్లా అందరూ బయట వాళ్ళు వీలిస్తే అక్కడనే అంటుకుంటూ తినుకుంటూ ఉంటున్నాం. మేము కూలి పని చేసుకుంటా ఉంటున్నాం కాబట్టి